తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన అమృతధార అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 11 వినేద్దామండి. చదివి వినిపించేది పద్మిని. కారు సరాసరి సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాన ప్రస్థానాశ్రమం వృద్ధుల సంక్షేమ సదనం దగ్గరికి వచ్చి ఆగింది. జమునాబాయి పేరు చెప్పగానే దర్వాను వెంటనే తెరిచాడు. కారు లోపలికొచ్చింది. మనోజ్ డ్రైవ్ చేస్తూ చూస్తున్నాడు. ఆ ఆవరణం కొన్ని ఎకరాల్లో ఉంది. కొంతమంది పెద్దవాళ్ళు మొక్కల్లో పనిచేస్తున్నారు. కొంతమంది చెట్ల కింద కూర్చుని రేడియో వింటున్నారు. మరికొంతమంది సాయంకాలపు పరుగు తీస్తున్నారు. కొంతమంది ఎవరితోనూ మాట్లాడకుండా ఎవరికి వారే ఒంటరిగా కూర్చుని పుస్తక పఠనంలో లీనమై ఉన్నారు. పూల మొక్కలు, కూరగాయల చెట్లు, ఆకాశంలోకి ఎదిగి నీడని ఇస్తున్న మహావృక్షాలు, ఆరోగ్యం పెంచే వేపలాంటి చెట్లు. సాయంకాలం అవుతుందేమో. చెట్ల మీద పక్షుల రోదా ఎక్కువగా ఉంది. ఎండతో సంబంధం లేకుండా అదొక ప్రత్యేక ప్రపంచంలాగా ఉంది. అంతటా ఒక విధమైన ప్రశాంతత. ప్రకృతి, మనుషులు, పక్షులు మొత్తం పాతకాలపు గతం జ్ఞాప్తికి తెస్తున్న సజీవ చిత్రంలాగా ఉంది. కొన్ని ఎకరాల్లో తనకి తాను ఒక ప్రపంచంగా ఉన్న ఆ స్థలంలో చాలా నీట్గా కూడా ఉంది వాతావరణం. కారు వానప్రస్థానాశ్రమం కార్యాలయం ముందుకు వచ్చాగింది. చాలా సింపుల్గా పెద్దగా ఉంది. నౌకర్తో తన పేరు కబురు పంపగానే జమునాబాయి గారు తనే స్వయంగా వచ్చి ఆదరంగా లోపలికి తీసుకునెళ్ళింది. సరస్వతి మధ్యాహ్నం ఫోన్ చేసింది. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. మీ అతిథులెక్కడా? వాళ్ళు అనుకోకుండా వేరే పని మీద వెళ్లాల్సి వచ్చింది. నేనే వచ్చాను అన్నాడు. రండి. ఆవిడ స్వయంగా దగ్గరుండి తీసుకుని వెళ్ళింది. వెంటుండి వివరంగా ఆశ్రమం అంతా చూపించింది. అదొక పెద్ద కుటుంబంలాగా ఉంది. చిన్నపిల్లలప్పుడు వివక్షత ఎలా తెలియదో పెద్దైన తర్వాత కూడా భేషజాల్ని జీర వస్త్రాలుగా వదిలేసి మనిషి తనలో తాను ప్రశాంతంగా గడుపుతాము అనుకునే రమణీయమైన చోటు అది. కొంతమంది ఇక్కడికి కావాలని వస్తారు. కొంతమంది జీవితాల్లో నుంచి మెడబట్టి గెంటేయబడినట్టుగా ఆశ్రయం కోరుతూ వస్తారు. జీవితంలో అలసిపోయిన పెద్దవాళ్ళు, నా అనేవాళ్ళు లేని ఒంటరి వాళ్ళు, పిల్లలు దూరంగా ఉన్నవాళ్ళు, పిల్లలు వదిలేసిన వాళ్ళు, పిల్లలతో విసిగిపోయిన వాళ్ళు, రకరకాల జీవిత చిత్రపటంలో మూగబోయిన పావుల వాళ్ళు. అందరి సంక్షేమం జాగరూకతతో చూస్తారక్కడ. వాళ్ళని ఊరికనే కూర్చొనియరు. కాలక్షేపానికి వారి వారి చిత్ర ప్రవృత్తిని బట్టి పనులు చేస్తారు. ఒక పక్కన తేనెటీగల పెంపకం, మరో పక్క కోళ్ల ఫారం, ఇంకో పక్క ఆవుల మంద, మరోవైపు చేతి పనుల సామర్థ్యం, కూరగాయలు, పూల మొక్కల పెంపకం. కుడివైపున మరో బంగాళాపింక వేసిన పెద్ద హాల్ ఉంది. దాని పేరు ఆలంబన. అది అనాథ బాలుర శిశు విహారం. పిల్లలకి దూరంగా ఉండి వారి కోసం తప్పించే పెద్దవాళ్ళకి ఈ చిన్నారులతో తమ మనసుల్లో వెలితి పూడ్చుకునే అవకాశం ఉంటుంది. అనాథ పిల్లల్ని తెచ్చి కులం, మతం, జాతి వివక్షతలు ఎరగని అందరం ఒకటే అనే ఒక సహజీవన వికాసంతో పెరిగి పెద్దయ్యే నూతన తరం తయారు చేయాలనే ఆ చిన్నారులకి ఈ పెద్దవారు, ఈ పెద్దవారికి ఆ చిన్నారులు ఒకరికి ఒకరు పరస్పరమైన తోడు. అదే ఆలంబన. జమునాబాయి వివరంగా చెబుతుంది. మనోజ్కి ఇంతవరకు తనకి తెలియని, తన దృష్టికి రాని ఒక కొత్త ప్రపంచంలోకి తొంగి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. రండి. జమునాబాయి ఆలంబన భవనంలోకి తీసుకువెళ్ళింది. అది ఒక పెద్ద హాలు నిండా గోడలకి వరుసగా అటు ఇటు ఒక 40 వరకు మంచాలున్నాయి. ఆ మంచాల మీద 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలున్నారు. పిల్లలు ఆరోగ్యంగా, జాగ్రత్త గల సంరక్షణలో పెరుగుతున్నట్టుగా ఉన్నారు. పరిసరాలు శుభ్రతగా, ఆరోగ్య నియమాలని పాటిస్తున్నట్టున్నాయి. జమునాబాయి ఒక్కొక్కరిని పలకరిస్తుంది. ఇక్కడ వరుణ్ అనే అబ్బాయి ఉండాలి అన్నాడు. ఏ వరుణ్? 3 ఉన్నారు. అమూల్య కొడుకు ఒక అతను, మిస్సెస్ సింగ్ ఒక కుర్రాడు, ఆవిడ చెప్పబోయింది. మొదట అతనే. అమూల్య కొడుకా? మనోజ్ తల ఊపాడు. అడుగో ఆ చివర. ఆవిడ తీసుకుని వెళ్ళింది. మా ప్రాజెక్టులన్నిటికీ శివానందని మాకు చాలా సాయం చేశాడు. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరినో కానీ ఖర్చు పెట్టనని పీనాసి వాళ్ళ దగ్గర నుంచి కూడా డొనేషన్ వసూలు చేస్తే ఇచ్చేవాడు. ఈ సంస్థ ఇంత పెరిగిందంటే అతని దయ వల్లనే. ఇంకా కొన్ని ప్రాజెక్టులు ప్రారంభ దశలోనే ఉన్నాయి. అతను హఠాత్తుగా యాక్సిడెంట్లో పోయాడు. చాలా దురదృష్టం. భగవంతుడు మంచివాళ్ళని ఎందుకంత త్వరగా తీసుకుని వెళ్తాడో. గోడకి అటు నుంచి 3వ మంచం మీద 3 ఏళ్ల కుర్రాడు పడుకుని నిద్రపోతున్నాడు. వరుణ్ పడుకున్నాడేమిటి అందావిడ. జ్వరం వచ్చింది అంది ఆయా. అమూల్యకి చెప్పారా? వచ్చి 3 గంటల వరకు ఇక్కడే ఉండి వెళ్ళారు మేడం.
అమూల్యాని మాకు చాలా సాయం చేస్తుంది ఆవిడ చెబుతూ వరుణ్ వరుణ్ అని పిలిచింది. కుర్రాడు కళ్ళు తెరిచి చూశాడు. జ్వరం కూడా ఉన్నట్టుంది. ముఖం ఎర్రగా కంది ఉంది. వరుణ్, నీకోసం ఒక అంకుల్ వచ్చారు, చూడు, నమస్తే చెప్పు అంది జమునాబాయి. వరుణ్ మనోజ్ని చూసి నవ్వాడు. నమస్తే అంకుల్ అన్నాడు. మనోజ్ హృదయం జల్లుమంది. వరుణ్ ముఖంలో శివ కనిపిస్తున్నాడు. అచ్చు ముమ్మూర్తిలా శివ కళ్ళు, నవ్వు, శివ ముక్కు, నుదురు. మనోజ్ అప్రయత్నంగా విభ్రాంతి చెందిన మనిషిలాగా మంచం మీద కూర్చున్నాడు. అతనికి పరిసరాల్లో ఏం జరుగుతుందో గుర్తులేదు. అతనికి అద్భుతంగా ఉంది, ఆనందంగానూ ఉంది. శివ తన కళ్ళెదుట ఈ చిన్నారి శరీరంలో మళ్ళీ కనిపించి నవ్వుతున్నట్లుగా ఉంది. హలో అన్నాడు మనోజ్. హలో వరుణ్ నేర్చుకున్న క్రమశిక్షణ చక్కగా ప్రదర్శిస్తున్నట్లుగా అన్నాడు. జ్వరం వచ్చిందా అంది జమునాబాయి. ఈ పూట నార్మల్కి వచ్చిందమ్మా అంది ఆయా. మా మమ్మీ వచ్చిందిగా, అందుకే జ్వరం తగ్గిపోయింది అన్నాడు వరుణ్ చేత్తో ఎగిరిపోయిందన్నట్టుగా చూపిస్తూ. మా మమ్మీ అనడంలో ఎంత సాధికారమైన సంతోషమో. మనోకి వరుణ్ చేయి తన చేతుల్లోకి తీసుకున్నాడు. వరుణ్ స్నేహపూర్వకంగా చూసి నవ్వాడు. అంకుల్, నాకు జ్వరం వచ్చింది, లేకపోతే క్రికెట్లో మిమ్మల్ని ఓడించేసేవాణ్ణి. దుప్పటి కింద నుంచి బ్యాట్ తీసి చూపించాడు. నాటీ బాయ్, రెస్ట్ తీసుకో, అంకుల్ మళ్ళీ వస్తారులే అని. వెళ్దామా అందావిడ. మనోజ్ తప్పనిసరిగా లేచాడు. అతని కాళ్ళు యాంత్రికంగా నడుస్తుంటే అతని మనసు ఆ చిన్నారి శరీరం వదిలే రావడం లేదు. గుమ్మం దాటుతుండగా తిరిగి చూశాడు. వరుణ్ కూడా ఇటే చూస్తున్నాడు. మనోజ్ని చూడగానే నవ్వుతూ చెయ్యెత్తి టాటా అన్నట్టు ఊపాడు. అదే నవ్వు, శివ స్వచ్ఛమైన నవ్వు, మానవత్వపు కేతనానికి ప్రతీక లాంటి నవ్వు. మనోజ్ జమునాబాయి దగ్గర వీడ్కోలు తీసుకుని వచ్చేశాడు. కారు వానప్రస్థానాశ్రమం దాటి బయటకు వచ్చేసింది. కొద్ది దూరం వచ్చిన తర్వాత ఇక డ్రైవ్ చేసే శక్తి లేనట్టుగా రోడ్డు పక్కకి ఆపి స్టీరింగ్ మీదకి తలదించుకున్నాడు. అతనికి ఈ ప్రపంచానికి, ఈ అనుభవాలకి దూరంగా ఎక్కడికైనా పారిపోవాలి అనిపిస్తుంది. రాత్రి అమూల్యతో 1000 సంవత్సరాల అనుబంధం అనిపించిన అమృతాధారమైన ఆనందం ఇప్పుడు అంతకు 100 రెట్లు విషాదంగా అనిపిస్తుంది. అతనికి తను ఈ విషాదంలో నుంచి ఇక జీవితంలో తేరుకోలేనేమో అనిపిస్తుంది. రాత్రి అమూల్యని తన దాన్నిగా చేసుకున్నానన్న సంతోషం ఈ క్షణంలో మరొకరి భార్యని కాజేసిన దొంగతనంగా సిగ్గుతో తల భూమిలో దాచుకోవాలి అనిపించేట్టు చేస్తుంది. వరుణ్ నిన్న కనిపించకూడదు. అమూల్య అని మాకు సాయం చేస్తుంది. జమునాబాయి మాటలు గుర్తుకొస్తున్నాయి. అమూల్యకి శివ అప్పచెప్పిన పనులేమిటో అతనికి ఇప్పుడు బాగా అర్థమవుతున్నాయి. శివ అమూల్య పేరిట విల్లు రాయడంలో గల అంతరార్థం కూడా తెలిసింది. కానీ శివ కొడుకు ఆలంబనలో అనాథగా నా అనేవాళ్ళు లేనట్టుగా పెరుగుతున్నాడు. అతని మనసులో ఇది శూలం గుచ్చినట్లుగా ఉంది. అమూల్యకి ఎంత ధైర్యం! అతను అమూల్యని క్షమించలేకపోతున్నాడు. చాలా పొద్దుపోయిన తర్వాత ఇంటి తిరిగి వచ్చాడు మనోజ్. ఇల్లంతా హడావిడిగా ఉంది. బామ్మ నిన్న మధ్యాహ్నం ఎందుకో ఫోన్ చేస్తే మాణిక్యం అమూల్యకి యాక్సిడెంట్ అయిందని చెప్పాడట. ఆవిడ, కరుణాకరం, వెంకటి, దుర్గా అందరూ వచ్చేశారు. మనోజ్ వచ్చేసరికి డ్రాయింగ్ రూమ్లో అమూల్యని భుజాల చుట్టూ చేయేసి సోఫాలో దగ్గర కూర్చోబెట్టుకునుంది రుక్మిణమ్మ గారు. షణ్ముఖం గారు, ఆనందరావు గారు ఫ్యామిలీతో చూడ్డానికి వచ్చారు. చాలాసేపు అయిందట, వెళ్ళిపోబోతున్నారు. ఎక్కడికి వెళ్ళావు మనోజ్ అన్నారు ఆనందరావు గారు. అతని ముఖం చూడండి, ఇంకా ఎలా వాడిపోయిందో అన్నారు షణ్ముఖం గారు. మనోజ్ షణ్ముఖం గారు ఆనందరావు గారు వెళ్తుంటే పంపించి సరాసరి గదిలోకి వచ్చాడు. బామ్మ లోపలికి వెళ్ళి దుర్గతో ఏదో చెబుతుంది. అమూల్య మంచినీళ్ళు తెచ్చింది. మనోజ్ చూడనట్టే ఊరుకున్నాడు. ఒంట్లో బాగాలేదా? కోమలమైన స్వరం రోజు కంటే ఇంకా మృదువుగా ఉంది. మనోజ్ విననట్టే కిటికీ వైపు తిరిగి కర్టెన్ పక్కకి లాగాడు. మంచినీళ్ళు ఇవ్వగో, అక్కడ పెట్టు. అతని గొంతు అతనికే కొత్తగా ఉంది. అమూల్య క్షణం నిలబడింది. తర్వాత వెళ్ళినట్టు పాదాలలికిడయ్యింది. అతని దవడ ఎముక కోపం అణుచుకుంటున్నట్టుగా బిగిసి ఉంది. బామ్మ ఉంది, లేకపోతేనా ఆ క్షణంలో అమూల్యతో తేల్చేసుకునేవాడే. అతని గుండెల్లో మంట ఈ ప్రపంచంలో ఏ అనునయం అనే నీళ్లు ఆర్పలేని అగ్ని అది. అతను లైట్ తీసేసి పడుకున్నాడు. రుక్మిణమ్మగారు వచ్చింది. లైట్ వేసింది. మంచానికి అడ్డంగా బోర్లా పడుకుని ఉన్న మనోజ్ను చూసింది. ఏమిట్రా అంది. లైట్ తీయి, తలనొప్పిగా ఉంది అరిచాడు. ఆవిడ కంగారుగా లైట్ తీసేసింది. మను, ఒకసారి లేచిరా, నీకు అమూల్యకి కలిపి దిష్టి తీస్తాను. నేను అనుకుంటూనే ఉన్నాను, ఈడు జోడుగా ఉన్నారని. ఎవరికన్నో ఎలా? నీ చాదస్తాలాపు, అవతలికి వెళ్ళు. ఏమిట్రా విసుగు?
నాకు చాలా అలసటగా ఉంది. భోజనానికి రా. ఆకలి లేదు. నన్ను విసిగించుకో. వెళ్ళు. అమూల్యని పంపుతాను. ఆవిడ వెళ్ళింది. మనోజ్ లేచి వచ్చి తలుపులు మూసేశాడు. మర్నాడు ఉదయం రుక్మిణమ్మ గారు అమూల్యని తనతో పావురాలపల్లి తీసుకుని వెళ్ళి దెబ్బలు తగ్గే వరకు పంపనని గట్టిగా చెప్పేసింది. బామ్మ రమ్మంటున్నారు. అతను బయలుదేరుతుంటే అమూల్య వచ్చి చెప్పింది. వెళ్ళు అన్నాడు. ఇక్కడ ఫ్యాక్టరీలో పనులు సందేహంగా అంది. అవే జరుగుతాయి. నువ్వు మొదటి నుంచి లేవుగా. ఆ సమాధానం వినగానే అమూల్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అతను బయటికి వెళ్లే ముందు అమూల్య లెటర్ హెడ్లో ఒక కాగితం చించి దగ్గరికిచ్చి అమ్మాయి గారితో సంతకం పెట్టించుకురా అన్నాడు. కాగితం పట్టుకుని అమూల్య తనే వచ్చింది. ఏమిటిది? భయపడకు. నీ పేరిట ఉన్న ఆస్తి కాజేసే కాగితం మాత్రం కాదు. ధైర్యంగా సంతకం పెట్టవచ్చు. నేను పెట్టే తీసుకుని వచ్చాను. అమూల్య కంఠంలో రోషం ప్రతిధ్వనించింది. నేను మీతో ఒకసారి మాట్లాడాలి. నాకిప్పుడు టైం లేదు. అయితే నేను ఇవాళ పావురాలపల్లి వెళ్ళను హఠంగా అంది. వెళ్ళి తీరాలి. నీ క్షేమం కోసం నేను ఇక్కడ ఆదురతతో పనులు మానుకుని కూర్చోలేను. అతని కంఠం అధికారంగా పలికింది. అమూల్య పెదవిని మునిపంటితో కొరుకుతూ నిలబడింది. బ్రీఫ్ కేస్ తీసుకుని అతను వెళ్ళిపోయాడు. 12 గంటలకి రుక్మిణమ్మ గారు ఫోన్ చేసింది. మేము 3 గంటల ట్రైన్కి వెళ్తున్నావురా. సరే, నువ్వు కూడా మాతో వస్తే బాగుండేది. నాకు పనులున్నాయి. కనీసం స్టేషన్కైనా వస్తావా? వీలు కాదు. అతను ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ ఫోన్ మోగింది. ఏమిటి మామ, నాకు పనుందని చెప్పానా? కసిరినట్టే అన్నాడు. హలో అంది అమూల్య కంఠం. అతను బదులు పలకలేదు. మౌనంగా ఉండిపోయాడు. అమూల్య ఏదో అడుగుతున్నట్టుగా అంది. మీరు దేనికో చాలా బాధపడుతున్నారు. దానికి కారణం ఏమిటో నేను తెలుసుకోవచ్చా? అతను మాట్లాడలేదు. కాస్త ఆగి అంది. రాత్రి గురించా? అతను కాదని ఖండించలేదు. క్షణంసేపు నిశ్శబ్దం. అమూల్య ఫోన్ పెట్టేసింది. అతను పెట్టేశాడు. అమూల్యకి అర్థం అవని ఆమె కంఠంలో బాధ అతనికి ఉపశమనంగా ఉంది. మేనేజర్ వచ్చాడు. అర్జెంట్ అని లేబుల్ చూపిస్తున్న ఫైల్స్ మనోజ్ ముందు పెట్టి వెళ్ళాడు. ఇదిగో పిలిచాడు. సార్? ఎవరు వచ్చినా సరే నేను లేనని చెప్పేశాయి. అతను వెళుతుంటే హెచ్చరికగా అన్నాడు. ఇంటి దగ్గర నుంచి వచ్చినా సరే నేను లేనని చెప్పు. ఎస్ సార్. అతను ముందున్న ఫైల్స్ని చేత్తో పక్కకి తోశాడు. అది అర్ధహీనంగా అనిపిస్తున్నాయి. అమూల్య ఒక్క చిన్న మాట చెప్పి ఉంటే ఈరోజు ఇద్దరికీ ఇంత బాధ ఉండేది కాదు. అతనికి మనసులో బాధ గాయంలాగా తొలుస్తూ వెళుతుంది. ఆ రోజు పావురాలపల్లిలో వేణుగోపాలస్వామి ఆలయం చెరువు మెట్ల మీద దృశ్యం. అవే మాటలు గుర్తుకొస్తున్నాయి. అమూల్య శివ అప్పజెప్పిన అన్ని పనుల కంటే తన కొడుకుని రక్షించుకోవడానికే తన ఆశ్రయం కోరిందనే సంగతి అతనికి బాగా అర్థం అవుతుంది. అందులో తప్పు లేదు. మనసు విప్పి ఉన్న నిజం అంతా చెప్పుంటే తన అమూల్యని పెళ్లి చేసుకునేవాడా? ఆ పని ఎప్పటికీ జరిగేది కాదు. అతనికి ఇంకా బాగా అర్థమవుతుంది. శివ అమూల్యల పెళ్లి ప్రయత్నం, శివ మరణం ఇవి జరిగి 2.5 సంవత్సరాలే. కానీ వరుణ్కి 3 ఏళ్ళు నిండినాయి. అంటే పెళ్లికి ముందే ప్రేమ ఫలం అన్నమాట. అతని కళ్ళ ముందు వరుణ్ ముద్దుల మూటగట్టే ముఖం. నమస్తే అంకుల్ అంటూ నవ్వుతో వినిపిస్తుంది. ఆ చిన్నారి నవ్వు ముఖం మనోజ్ని వివసుడిని చేస్తుంది. ఈ ప్రపంచంలోకెల్లా అపురూపమైన ప్రాణంగా అనిపిస్తుంది. శివ కొడుకు అనాథగా వృద్ధులాశ్రమంలో వారి పెంపకంలో అనామకుడిగా ఉండడం అతని గుండెల్లో ఆవేశం అగ్నిజ్వాలల్లా లేస్తుంది. అమూల్య మీద విరుచుకుపడుతున్న ఆగ్రహాన్ని అతను అతి కష్టం మీద నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అమూల్యకి ఎంత ధైర్యం! ఆ ముఖంలో విషాదం ఇప్పుడు తన నిజం అద్దంలోలాగా చూపిస్తుంది. శివ రాసిన వీరనామా అంతరార్థం అతనిని నిలవలేనట్లుగా చేస్తుంది. అది శివ చేసిన అర్థం లేని పని అనుకున్నారంతా. కేవలం అమూల్య మీద మోజుతో చేసిన పని అనుకున్నారు. శివకి అమూల్యకి మధ్య ఉన్న అనుబంధమైన వరుణ్ భవిష్యత్తు కోసం చేస్తున్న పునాది అనుకోలేదు. శివాని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. చిచి, తను కూడా. శివ తనని ఎంత పరాయిగా అనుకున్నాడు. మాట మాత్రం చెప్పలేదు. తనకి పెళ్ళైన తర్వాత చెబుదామనుకున్నాడా? బామ్మ నోటికి భయపడ్డా? అమూల్య తనతో పెళ్లికి అలా అంగీకరించడం వినగానే మొట్టమొదట తనకు ఆశ్చర్యం కలిగిన సంగతి గుర్తుకు వచ్చింది. తన కళ్ళున్న గుడ్డివాడిలాగా అమూల్య పరిచిన బందీఖానాలోకి వెళ్ళాడు. అవును, తనని చేసుకుంటే అమూల్యకి కొడుకు పరంగా అంతా రక్షణే. అందుకే కోరుకుని తన ఆధీనమయ్యింది. మనోజ్కి గుండెల్లో అగ్ని తట్టుకోవడం కష్టంగా ఉంది. 2 రోజుల తర్వాత మనోజ్ కారులో పావురాలపల్లి వస్తున్నాడు. అతని పక్కన వరుణ్ కూర్చుని ఉన్నాడు.
ఇద్దరి మధ్య చనువు బాగా ఏర్పడినట్టు వరుణ్కి కొత్త పోయినట్టు వరుణ్ చేస్తున్న ప్రశ్నలే చెబుతున్నాయి. అంకుల్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? పావురాలపల్లి. వరుణ్ ఈ పేరు వినగానే చప్పట్లు కొడుతూ నవ్వాడు. భలే, అక్కడ పావురాలుంటాయా? చాలా ఉండవు. మన ఇంట్లో మేడ మీద అప్పుడప్పుడు వచ్చి వెళ్తాయి. అక్కడ ఎవరున్నారు? అమ్ముంది. భలే, మనం అమ్మ దగ్గరికి వెళుతున్నామా? అవును. భలే భలే. వరుణ్ సంతోషం ఆపుకోలేక మనోజ్ నడుం చుట్టూ చేతులు వేసి బిగించాడు. నేను అమ్మ దగ్గరే ఉంటాను, ఇక్కడికి రాను అన్నాడు బుంగమూతితో. రావద్దు, నువ్వెప్పుడూ అమ్మ దగ్గరే ఉందువు గాని తల నిమురుతూ అన్నాడు. అక్కడ నేను క్రికెట్ ఆడడానికి చోటు ఉంటుందా? చాలా ఉంది. అక్కడ ఇంకా చాలామంది ఉన్నారు. తాతమ్మ ఉంది. తాతమ్మ అంటే తాతయ్య ఉన్నాడా? వాళ్ళమ్మ కాదు. మనోజ్కి ఎలా చెప్పాలో తెలియలేదు. నానమ్మ ఉంది. వెళ్తున్నాం కదా. చిన్న ఉన్నాడు, దుర్గా ఉంది, వెంకటి ఉన్నాడు. అబ్బో, ఎంతమందో. అంకుల్, ఆకలిస్తుంది. మనోజ్ కారాపి వెనక సీట్లో నుంచి బ్యాగ్ తీసి శాండ్విచ్ చేసి తినిపించాడు. ఫ్లాస్క్ తీసి బోర్న్విటా తాగించాడు. నువ్వు కూడా తాగు. తను తాగేది మనోజ్ పెదవులకి అందించాడు. మనో, తాగు. ఏదైనా మనం 50-50. శివ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. మనోజ్ వరుణ్ మూతి కర్చీఫ్తో తుడిచాడు. అది చూస్తూ, మా అమ్మ కర్చీఫ్ మీద బాగా కుడుతుంది, మీకు తెలుసా? తెలీదు అన్నాడు. అమ్మని అడిగి ఇప్పిస్తానులే. నీకు మా నాన్న పేరు తెలుసా? తెలీదు. మా నాన్న పేరు శివ. ఎక్కడున్నాడు? వరుణ్ చేతులు బాగా ఎత్తి, అక్కడ దేవుడి దగ్గరున్నాడు. మా అమ్మ చెప్పింది. నేను పెద్దయిన తర్వాత మా అమ్మని తీసుకుని వెళ్తాను. ఛీ, అలా అనొద్దు. చప్పున వాడిని దగ్గరికి తీసుకున్నాడు. కారు మళ్ళీ వస్తుంటే గాలికి ఎగురుతున్న పక్షి కనిపించింది. దానికి అన్నం ఎవరు పెడతారు అని అడిగాడు. దేవుడు. దానికి అంకుల్ ఉన్నాడా? ఉండే ఉంటాడు. వాడికి కార్లుంటాయా? ఉండవు. వరుణ్ చిన్న వయసైనా ప్రతిదీ తెలుసుకోవాలని ఆసక్తి. కబుర్లు చెప్పి చెప్పి వరుణ్ నిద్రపోయాడు. వరుణ్ తల మనోజ్ తల మీద ఆనించాడు. మాటిమాటికి మనోజ్ చెయ్యి వరుణ్ తలని నిమురుతుంది. ఒకసారి జుట్టులోకి వేళ్లు పోనిచ్చి ఆ స్పర్శానందం అనుభవిస్తూ ఇది కల కాదు, నిజం అని రుజువు చేసుకుంటున్నాడు. అమూల్యని ఊరు పంపేసిన తర్వాత అదే రోజు ఆఫీసులో అమూల్య సంతకం పెట్టిన కాగితం మీద తనే స్వయంగా ఇంగ్లీష్లో ఈ విధంగా టైప్ చేశాడు. జమునాబాయి గారికి యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగలడంతో నేను మా అత్తగారితో మా ఊరు విశ్రాంతిగా ఉండడానికి వెళుతున్నాను. ఇప్పట్లో రాను. ఈ ఉత్తరం నా భర్త మనోజ్ తెస్తున్నారు. ఆయనకి వరుణ్నిచ్చి పంపగలరు. నా భర్త నేను వరుణ్ణి మాతోనే పెంచుకోవాలని నిశ్చయం చేసుకున్నాము. కాబట్టి పంపగలరు. నేను తిరిగి వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. నమస్కారాలతో అమూల్య. ఆ ఉత్తరం తీసుకుని సరాసరి సరస్వతి ఇంటికి వెళ్ళాడు. ఆవిడకి అమూల్యకి కొడుకున్నాడని, ఆలంబనలో పెరుగుతున్నాడని తెలుసు కాబోలు. ఆశ్చర్యపోలేదు. మనోజ్ కోరగా వెంట వచ్చింది. జమునాబాయి ఆ ఉత్తరం చూసి ఆశ్చర్యపోయింది. అరే, నిన్న నాకు తెలియలేదు. అమూల్య పెళ్లి చేసుకుందని తెలుసు, కానీ పర్వాలేదులే అన్నాడు. వరుణ్ని పంపారు. అమ్మ దగ్గరికి వెళ్దామనగానే వరుణ్ ఆనందం చూసి ఒక క్షణం మనోజ్ మనసు ఈర్ష్యాలేశంతో బాధపడింది. వారిద్దరూ ఒకరికొకరు. తను పూర్తిగా పరాయివాడు. ఇదే తమ కొడుకు ఇంకా పరిస్థితుల్లో అయితే ఈ ప్రపంచంలో తనకంటే ఇంకెవరూ అక్కర్లేనట్టుగా చూసుకునేవాడు. ఇప్పుడు వేరు. అమూల్య పనికి మారిన పెళ్ళి అనే అఘాతంలో దూరంగా నెట్టేసింది. అమూల్య తన జీవితానికి వీలుగా బాగా ఉపయోగించుకుందనే బాధ మనోజ్ మనసు మరీ వ్యధభరితం చేస్తుంది. ఆ రాత్రి అనుభవం అమూల్య దగ్గరికి వచ్చినట్టే వచ్చి అందుకోబోయి దూరంగా వెళ్ళి నిలబడ్డట్టుగా ఉంది. అమూల్యతో తన పెళ్ళి ఈ ప్రపంచంలోని అత్యంత సహజంగా ఉండొచ్చు. మిత్రుడు పోతే అతను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని తను చేసుకోవడంలో విపరీతం ఏమీ కనిపించకపోవచ్చు. కానీ ఇది ఇష్టంతో జరగలేదు. మనోజ్ ఎదురుగా వస్తున్న కారుని తప్పించుకోబోయి కీచుమంటూ సడన్ బ్రేక్తో పక్కకి కారు తిప్పాడు. అతను గుండెలు కొట్టుకోవడం తగ్గడానికి 2 నిమిషాలు పట్టింది. అతని వడిలో పువ్వులా నిద్రపోతున్నాడు వరుణ్. సాయంత్రం అవుతుంది. పక్షులు గూళ్ళకి చేరుకుంటున్నాయి. బోయ్ బోయ్ అన్న కారు హారన్ విని చిన్న పరిగెత్తుకునొచ్చాడు. మేడ మీద అమూల్యకి కాఫీ ఇచ్చి వస్తున్న దుర్గా తొంగి చూసింది. వెంటనే దుర్గా, అబ్బాయి గారు వచ్చేశారు అంటూ మెట్ల దిగి పరిగెత్తింది. కారు ఆగిన చప్పుడు వినగానే ఆవుకి మేత వేస్తున్న వెంకటి కూడా వచ్చాడు. భగవద్గీత చదువుకుందామని తీయబోతున్న రుక్మిణమ్మ గారు సంభ్రమంగా హాల్లోకి గబగబా వచ్చింది. కారు ఆగింది. వరుణ్ నిద్రమత్తుగా ఉన్న కళ్ళు తెరిచాడు. మన ఇల్లు వచ్చేసిందిదా
అంటూ కారులో నుంచి వరుణ్ణి దింపి తీసుకొస్తుంటే చిన్న ఈ అబ్బాయి ఎవరా అన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు. అందరి కళ్ళల్లోనూ అదే ప్రశ్న. అమ్మేది అంటున్నాడు వరుణ్. లోపలుంది అంటున్నాడు మనోజ్ వరుణ్ణి ఎత్తుకుని వరండా మెట్లెక్కి లోపలికొచ్చాడు. దుర్గ కూడా వరుణ్ణి చూసి తెల్లబోయింది. మను వచ్చావా అంది రుక్మిణమ్మగారు. అంతలోనే ఈ పిల్లాడెవరు అని ప్రశ్నార్థకంగా చూస్తుంది. అప్పటికి అమూల్య మెట్లు దిగి రాబోతూ మధ్యలోనే మనోజ్ చేతుల్లో ఉన్న వరుణ్ణి చూసి సర్పద్రష్టల్లా ఆగిపోయింది. కళ్ళు వెడల్పోయినాయి. నమ్మలేనట్టు చూస్తుంది. మనోజ్ అమూల్య కళ్ళల్లో భావం గమనించకపోలేదు. ఆ ఆశ్చర్యం అతని మనసులో శూలం దింపినట్టే ఉంది. మనోజ్ వరుణ్కి రుక్మిణమ్మ గారిని చూపిస్తూ ఇదిగో నానమ్మ, అదుగో దుర్గా, అడుగో వెంకటి అని చెబుతున్నాడు. సహజంగా మెట్ల వైపు తిరిగాడు. అక్కడ అమూల్యని చూడగానే వరుణ్ మనోజ్ చేతుల్లో నుంచి చటుక్కున కిందకి దిగాడు. అమ్మా అంటూ అమూల్య వైపు పరిగెత్తాడు. రుక్మిణమ్మగారు దిమ్మెరపోయినట్టు చూస్తుంది. ఎవర్రా ఈ అబ్బాయి అంది. అమూల్య పెంపుడు కొడుకు బామ్మ అన్నాడు. పెంపుడు కొడుకా? ఆవిడ చిత్రంగా చూసింది. అప్పటికే వరుణ్ అమూల్య దగ్గరికి వచ్చి కాళ్ళు చుట్టేసుకుంటూ మరే అంకుల్ నేను కారులో వచ్చాం అన్నాడు. అమూల్య వాడిని ఎత్తుకుంది. గుండెలకి హత్తుకుంది. గిరుక్కున వెనక్కి తిరిగి పైకి తన గదిలోకి వెళ్ళిపోయింది. మనోజ్ ఉయ్యాల్లో కూర్చుని కాళ్ళు చాచుకుంటూ అబ్బా బామ్మ, హైదరాబాద్ నుంచి కారు ప్రయాణం, కాఫీ ఇస్తావా ఇవ్వవా? ఏమిటి అలా చూస్తావు? అనుకోకుండా వచ్చాను, సంతోషంగా లేదా అన్నాడు. ఎందుకు లేదురా, ఏమిటో పెద్దదాన్ని అయిపోయాను కదా, ఏది తోచి చావడం లేదు అంది. తర్వాత ఆవిడ కుర్రాడు గురించి అడగలేదు. మనోజ్ భోజనం చేశాడు. ఊరిలో ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి లైబ్రరీ గురించిన వివరాలు మాట్లాడొచ్చాడు. అతను పైకి వెళ్ళలేదు. కిందనే గదిలో పడుకున్నాడు. బామ్మ నిద్రపోయింది. అందరూ పడుకున్నట్టున్నారు. అలికిడి లేదు. అతను పడుకోవడానికి లైటు తీయబోతుంటే పాదాల శబ్దమైంది. అతను తిరిగి చూడలేదు. ఆ పాదాల చప్పుడు అతనికి బాగానే తెలుసు. అమూల్య క్షణంసేపు అలాగే నిలబడింది. మీకు మీకు వరుణ్ సంగతి ఎలా తెలిసింది? అమూల్య కంఠంలో జీవం లేదు. చాలాసేపటి నుంచి ఏడ్చినట్టుగా బొంగురుగా ఉంది. మనోజ్ మాట్లాడలేదు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఆ మాటలో అర్థింపే తప్ప అధికారం లేదు. వాడు ఉండాల్సిన చోటుకే వచ్చాడు. నీ పుణ్యమా అని చాలా ఆలస్యంగా వచ్చాడు. కానీ బామ్మ, ఓహో ఆవిడ కోసం ఇన్నాళ్ళు దాచావన్నమాట. అదా నీ భయం? అవునులే, ఆవిడనే కదూ మొదట ఆకట్టుకున్నావు నువ్వు. ఈ ప్రపంచంలో ఉన్న వ్యంగ్యమంతా అతని గొంతులోనే వచ్చిందన్నట్టుంది. నేనెవరిని బాధ పెట్టకూడదు అనుకున్నాను. అమూల్య ఏదో చెప్పబోతుంటే అతను చేయెత్తి వారించాడు. నాకు నిద్ర వస్తుంది. అతని కంఠం ఆ ప్రసంగానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా ఉంది. అతను లైట్ తీశాడు. అమూల్య మళ్ళీ వేసింది. ఆ ప్రయత్నంలో ఇద్దరు ఒకరికొకరు అభిముఖంగా వచ్చారు. వరుణ్ ఇక్కడికి తీసుకొచ్చే ముందు నాతో ఒక్క మాట అయినా ఎందుకు చెప్పలేదు? నోర్ముయ్, వరుణ్ గురించి నువ్వు అసలు నాకు చెప్పావా? నీకెంత ధైర్యం? శివ కొడుకుని అనాథాశ్రమంలో ఉంచుతావా? నేను బ్రతుకుండగా, అందులోనూ నువ్వు నా ఇంట్లో ఉంటూ? అతని గొంతులో అసహ్యం, చీత్కారం, ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమూల్య నిర్వీర్ణురాలైంది. అతని మాటల్లో అలాంటి తీవ్రత ఎప్పుడూ వినలేదు. మనోజ్ చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు. వరుణ్ ఈ ఇంట్లో, ఇక్కడే నా కొడుకుగా అన్ని అధికారాలతో పెరుగుతాడు. నువ్వు కూడా ఇక్కడే ఉందామనుకున్నావు. ప్రపంచానికి నా భార్యగా. భార్య అన్నమాట అతని పెదవులలో నొక్కి విరుపుతో వచ్చింది. కానీ ఇంట్లో వాడి కాయాగా. అమూల్య అక్కడి నుంచి వెళ్ళబోయింది. మనోజ్ ఒక అంగలో వచ్చి చేపట్టి ఆపాడు. శాంతం వినకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వేగా ఏరి కోరి నన్ను చేసుకున్నావు. నన్ను ఈ పెళ్లికి ఒప్పుకునేలా చేశావు. మనిద్దరికీ నరకం తప్పదు. నినదినగండం అంటూ ఏదో అన్నావే, అదే మనిద్దరి భవిష్యత్తు. నువ్వంటే నాకు అసహ్యం, నేనంటే నీకు కోపం. మనోజ్ ప్లీజ్, తర్వాత మాట్లాడతాను. మాట్లాడడానికి ఇంకేం లేదు. అతను పట్టుకున్న అమూల్య చెయ్యి నొప్పి వచ్చేస్తుంది. వదిలించుకుందామన్నా వదల్లేదు. నువ్వు ఈ ఊరి నుంచి పారిపోదామని అనుకుంటున్నావేమో. ఈసారి నువ్వు వెళితే నువ్వు ఎక్కడున్నా నేను పట్టుకోగలను. అబద్ధాలతో జీవితాలు నిర్మించుకుందామని అనుకున్నవారి నేను అబద్ధాలు ఆడలేదు. అమూల్య రోషంగా ఆవేశంగా అంది. నేను ఇంట్లో ఒక్క క్షణం ఉండను. వరుణ్ణి తీసుకుని వెళ్ళిపోతాను. మనోజ్ చెయ్యి అమూల్య చెంప మీద ఫెడేనన తాకింది. అమూల్య దిమ్మెరపోయినట్టు చూసింది. చూస్తుండగానే నిరుత్తరమైన ఆ ముఖంలోకి కోపం, అసహ్యం, రోషం కెరటాల్లాగా ముందుకొచ్చేసినాయి. అతని చేయి విదిలించినట్టు వదిలేసింది.
మనోజ్ చెయ్యి బిగింపు అప్పటికే సడలిపోయింది. అమూల్య గురుక్కున వెనక్కి తిరిగి పారిపోయినట్టే పరిగెత్తి వెళ్ళిపోయింది. మనోజ్ సోఫాలో కూలబడ్డాడు. అతని మనసు నరకంలో వేగుతున్నట్టుగా ఉంది. ఏం పాపం చేశాడని తనకి శిక్ష? అసలు అమూల్య అంటే తన మనసులో ఇష్టం ఏర్పడడంతోనే తన జీవితంలో శాస్తి లాంటిది ప్రారంభమైందా? ఈ పనిష్మెంట్ అమూల్యకి కాదు, తనకి. చిన్నప్పటి నుంచి చేయని తప్పుకి తన శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా అంతే జరిగింది. శివాని ప్రేమించాడు. శివ వల్ల లభించిందేమిటి? తనని శివ మనసులో మాట చెప్పుకోగలిగే స్నేహితుడుగా కూడా దగ్గర కాలేకపోయాడు. దానికి వరుణ్ ఒక ఉదాహరణ. శివ వరుణ్ ప్రాణం పోసుకున్నప్పుడే సరాసరి వచ్చి ఇలా అయింది మను అని ఉంటే తమ జీవితం మరొక రకంగా ఉండేవి. అమూల్యని ఇష్టపడడం ఇంకా క్షమించరాని నేరంగా మారింది. తన జీవితంలో తన మనసారా కోరుకుని ఇష్టపడిన ఒకే ఒక ఆడపిల్లతో జీవితం పంచుకోవాలనుకుంటే ఆ కోరిక అగ్నిగుండంలోకి నెట్టేసింది. బామ్మ సంగతి ఇప్పుడు అస్సలు సమస్య. వరుణ్ణి చూస్తే ఎవరికైనా శివ గుర్తురాక మానడు. ఆవిడ శివ కొడుకు అన్న సత్యం ఏ విధంగా జీర్ణించుకుంటుందో, రాజీకి రావడానికి ఎంతకాలం పడుతుందో. ఏది ఏమైనా కానీ బామ్మకి బాధ కలిగించినా, అమూల్యకి నచ్చకపోయినా వరుణ్ తండ్రి ద్వారా పుట్టుకతో వచ్చిన హక్కులు గల అధికారంతో తన ఇంట్లోనే పెరుగుతాడు. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. వరుణ్ శివాల అండలేని ఒంటరివాడు కాదు. శివకి జరిగిన అన్యాయం తన వరుణ్కి జరగనీయడు. అది తన కర్తవ్యం. అమృతధార 11వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.